సింపుల్‌గా చేసుకునే గుల్కన్ రెసిపీని చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక పావు కేజీ వరకు నాటు గులాబీ పువ్వులు రేకలుంటాయి కదా! వాటిని సెపరేట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని మంచినీళ్ళు పోసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న వాటిని ఒక బౌల్‌లోకి తీసి నీళ్ళన్నీ కూడా వాడిపోయేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దాంట్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న గులాబీ పువ్వు రేకులు, దీంతో పాటు ఒకవేళ మీరు స్వీట్ తినగలిగే వాళ్ళైతే గనక పావు కేజీ గులాబీ రేకులకి ముప్పావు కేజీ బెల్లం పడుతుంది. లేదు మేము ఓవర్ స్వీట్ తినము అనుకుంటే ఇంకా తగ్గించైనా కూడా వేసుకోవచ్చు. బెల్లము, గులాబీ రేకులను కూడా చిన్న మంట మీద కొద్దిసేపు కలుపుతూ ఉడకబెట్టాము అంటే ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ వరకు సోంపు, 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పప్పు అని చెప్పి పచారీ షాప్స్‌లో కానీ, సూపర్ మార్కెట్‌లో కానీ అడిగారు అంటే చాలా ఈజీగా దొరుకుతుంది. దాల్ అంటారు, ధనియా దాల్ కూడా అంటారు. ఏ విధంగా అడిగినా కూడా ఇస్తారు. ఇవన్నీ వేసుకొని చిన్న మంట మీద స్లోగా కలుపుతూ ఇంకొక నిమిషం ఉడకనిచ్చాము అంటే మనకి టేస్టీ అండ్ సింపుల్ గుల్కన్ రెసిపీ రెడీ అయిపోతుంది. దీన్ని చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాము అంటే 2, 3 నెలల వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. ఎప్పుడన్నా ఇంట్లో వాళ్ళు కానీ లేదా పిల్లలు కానీ ఎప్పుడన్నా పాన్ కావాలి అనుకున్నప్పుడు ఈజీగా ఇలా ఒక తమలపాకు తీసుకొని దాంట్లో ఒక స్పూన్ గుల్కన్ వేసి ఇచ్చాము అంటే టేస్ట్‌కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. బయట పాన్ల కన్నా కూడా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా టేస్టీగా పాన్‌నైతే రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు దీనికి సంబంధించిన ఫుల్ వ్లాగ్ కావాలి అనుకున్న, రెసిపీ ఇంకా డీటెయిల్డ్‌గా కావాలి అనుకున్న వీడియో పైన ప్లే బటన్ ఉంది. దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.